శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున మే మాసంలో మీనరాశి రేఖలను తెలుసుకుందాం. మీనరాశి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశిలో వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ మే మాసం బాగుంది. గ్రహయోగం బాగుంది, గ్రహ సంచారం బాగుంది, అద్భుతంగా ఉంది. అయితే కాలం కలిసి వచ్చింది, పర్వాలేదు. దీంట్లో కంగారు పడాల్సిన పని అయితే లేదు. బాగుందమ్మా. దంపతుల మధ్య ప్రేమలాగా ఉంటాయి, కుటుంబ సఖ్యత బాగుంది. అలాగే మీ సంతానం బాగుంటుంది. చదువుకునే వారంటే చక్కగా చదువుతారు. వివాహకాల అమ్మాయిల అబ్బాయిల వివాహం జరుగుతుంది. ఒకవేళ ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారంటే ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతారు. అలాగే విదేశాలకు వెళ్ళేవారు ఉంటే కూడా సక్సెస్ అవుతారు. ఇకపోతే ఆర్థికంగా పర్వాలేదు, ఆరోగ్యాలు బాగుంటాయి. మీకు గతంలో కాస్త అనారోగ్య దెబ్బ తిన్నారు మీనరాశి వారు, ఇప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే సంఘంలో ఇదివరకు పోగొట్టుకున్న పరపతి పెంచుకు మరలా మీరు తెచ్చుకుంటారు. గౌరవ మర్యాదలు పొందుతారు, మిమ్మల్ని గౌరవిస్తారు. గృహ నిర్మాణం చేపడతారు, శుభకార్యాలు చేస్తారు. శుభకార్యం అంటే శుభమూలక ధనం ఏమవుతుంది, అనవసర ఖర్చులు ఉంటాయి. వాహన యోగం ఉంది. పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. గృహ నిర్మాణం చేపడతారు. భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. అలాగే పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, పెద్ద పెద్ద రాజకీయాన్ని కలుసుకుంటారు, మీ పనులు చేయించుకుంటారు. ఇక మీ మాట చలామణి అవుతుంది, మీ మాట చలామణి అవుతుంది. మీదే పై చెయ్యి. తీర్థయాత్రలు చేస్తారు. అలాగే మీ సంకల్పం నెరవేరుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూసే ఒక వ్యవహారం కూడా సక్సెస్ అవుతుంది. అయితే ముఖ్యంగా గురువుని బ్రాహ్మణులు దూషించొద్దు. అలాగే మీరు సాక్షి సంతకం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు. జాగ్రత్తగా ఉండండి. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఇతరుల విషయం జోక్యం కలిగించుకోవద్దు. మీరు జాగ్రత్తగా ఉండండి. జీవన విధానం బాగుంటుంది, వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిలో రాణింపు ఉంటుంది. మిమ్మల్ని గుర్తిస్తారు. మీరు ఒక స్థాయి అంటే ఒక మెట్టు ఎక్కుతారు పైకి. బాగుందండి. ఎలాగన్నా సరే మీనరాశి వారికి మే మాసం బాగుంది. మీదే పై చెయ్యి. అనుకున్న పనులు పూర్తవుతాయి. అన్ని పనులు పూర్తవుతాయి. కానీ కష్టపడితేనే మీకు ఫలితం వస్తుంది. అన్ని విషయాల్లో అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్ వారు కష్టపడితేనే మీకు ఫలితం వస్తుంది, లేకపోతే లేదు. మీరు ఇప్పుడు న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ నర్స్ అని సెకండ్ ఫేజ్లో ఉన్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే రియల్ ఎస్టేట్ వర్క్ బాగుంది, స్పెక్యులేషన్ లభిస్తుంది. మోటార్ వీల్ వర్క్ బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి. షేర్ మార్కెట్ వారికి బాగుంది. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. సొంతంగా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. మంచి లాభాలు వస్తాయి. అలాగే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుంది. చక్కగాని ప్రమోషన్తో కొన్ని బదిలీలు వస్తాయి. పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. మీరు స్థల మార్పు కనిపిస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళేవారు ప్రయత్నం చేసుకోండి. చదువురీత్యా, వ్యాపారరీత్యా, ఉద్యోగరీత్యా వెళ్ళేవారు ఉంటే ప్రయత్నం చేసుకుని సక్సెస్ అవుతారు. ఇకపోతే సినిమా టీవీ రంగంలో వాళ్ళకి బాగుంది. అన్ని రకాల డిపార్ట్మెంట్ వాళ్ళకి బాగుంది. మంచి శుభావకాశాలు వస్తాయి. అలాగే రాజకీయ నాయకులకు బాగుందండి. గతంలో చాలా బాధపడ్డారు రాజకీయ నాయకులు. కొంతమందికి అయితే పదవులు పోయాయి. మరలా ఆ పదవులు తిరిగి పొందుతారు. మరి మీ కుర్చీ మీకు వస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులు ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ శత్రువులు ఉంటారు, శత్రువుల విషయంలో జాగ్రత్త. మిగతా అన్ని విషయాలు బాగున్నాయండి. ఇక వివాహం ఈ అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి. వివాహ ప్రయత్నాలు సాగుతాయి.
ఈ యొక్క రాశి ఫలాలు గోచార ఫలితాలు కేవలం మీకు 40% మాత్రం పనిచేస్తుంది. మిగతా 60% పని చేయదు. ఎందుకంటే మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. జన్మ లగ్నం, లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ ఇవన్నీ బట్టి ఆధారపడతాయి. ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పినవి బాగున్నాయండి, మాకు జరిగినాయండి, జరుగుతున్నాయని కొంతమంది, గురుగారిని మీరు చెప్పిన అసలు ఏదో జరుగుతలేదండి అని కొంతమంది కాల్ చేస్తారు. కాబట్టి గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. మీకు ఏమైనా కావాలంటే మీకు తెలిసిన పండితుల దగ్గరికి వెళ్ళి చూపించుకోండి, పరిహారం చేసుకోండి. లేదా ఈ కింద నెంబర్ ఉంది, నెంబర్ కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మా ఆఫీస్ వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు తగిన సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మీనరాశి వారు మే మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీకు ఈ మాసం అంతా యోగిస్తుంది. అది ఏముంటాయ్యా అంటే ఎక్కువ మీరు గురు ఆరాధన చేసుకోవాలి. ఎంత ఎక్కువ గురు ఆరాధన చేసుకుంటే అంతా మీకు మంచిది. గురు ఆరాధన సాయిబాబా, దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, దక్షిణామూర్తి ప్రతిరోజు లేదా గురువారం సాయిబాబా, దత్తాత్రేయ దేవాలయం దర్శించుకోవడం. అలాగే మీరు అప్పుడప్పుడు ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం గురు చరిత్ర తీసుకోండి. గురు చరిత్ర కానీ సాయిబాబా చరిత్ర అని ఒక్కొక్క అధ్యాయం చదవడం. పారాయణం చేయొద్దు. ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక అధ్యాయం చదవండి. అలాగే గురువారం నియమాన్ని పాటించండి. అలాగే ఒక గురువారం రోజు పసుపు రంగు గల వస్త్రంలో శనగలు, కిలోంపావు శనగలు మూట కట్టి ఒక 1/2 డజన్ అరటిపళ్ళు అయ్యగారికి దానం చేయండి. ఈ యొక్క గోతనామాలతో సంకల్పం చెప్పి సరిపోతుంది. అలాగే గురువారం అరటిపళ్ళు ఉన్న భక్తులకి, దేవాలయం ఉన్న భక్తులకి, బయట పేదలకి పంచండి. అలాగే గురు స్తోత్రాలు చదువుకోండి. లేదంటే శ్రీ గురుదత్త, జయ గురుదత్త అనుకోండి. అలాగే వీలైతే ఒకసారి అవకాశం ఉన్నవారు షిరిడి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. షిరిడి అలాగే పక్కనే ఉన్న శని సింగనాపూర్ అంటే శని భగవాన్ దేవాలయం, ఆ రెండు చూసుకోండి. అయ్యా వెళ్ళలేమండి అంటే మీ ఊళ్ళోనే చూసుకోండి, మీ దగ్గరలోనే గుళ్ళో చూసుకోండి. కానీ శనికి మాత్రం శనివారం తైలాభిషేకం చేయించుకోండి శని భగవానికి. అలాగే శని భగవాన్ యొక్క స్వయంభూ క్షేత్రం కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. శని భగవాన్ యొక్క స్వయంభూ క్షేత్రం ఒక శనివారం వెళ్ళి అక్కడ శనికి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే ముఖ్యంగా ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి వారు, పితృదేవతలు ఉన్నవారు, పితృదోషం ఉన్నవాళ్ళు, పితృశాపం ఉన్నవాళ్ళు పితృకార్యాలు చేయించుకోండి దయచేసి. ఎందుకంటే మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా పితృకార్యాలు చేయకపోతే, పితృదోషం ఉంటే మనకి పనులు ముందుకు జరగవు. అది చేసుకోండి. ఇకపోతే మీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదువుకోవడం, లేదంటే వినడం చేయాలి. హనుమాన్ దండకం చదువుకోవాలి లేదా వినాలి. అలాగే సుందరకాండ 48 సర్గ చదవాలి లేదా వినాలి. ఎంత ఎక్కువ మీరు ఈ మాసం అంతా రామనామ జపం జపిస్తే అంతా మంచిది. ఏమిటి శ్రీరామ శ్రీరామ శ్రీరామ, లేదా శ్రీరామ జయం, లేదా శ్రీరామ జయరామ జయ జయరామ, మీకు మంచిది అంతే. ఇకపోతే ఒకసారి నదీ క్షేత్రం వెళ్ళి స్నానం చేయండి. ఎప్పుడైనా సరే మీకు అవకాశం ఉన్నప్పుడు ఏదైనా పుణ్యక్షేత్రం వెళ్ళి ఆ పుణ్యనదిలో చక్కగా స్నానం చేసి అక్కడ ఉన్న దేవాలయాన్ని దర్శనం పూజ చేయించుకోండి. అలాగే వీలైతే ఒకసారి మీ ఇంట్లో కానీ దేవాలయాలు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. మీకు వీలైన రోజు ఎప్పుడు వీలైతే అప్పుడు అయ్యగారిని సంప్రదించి, అక్కడ మీకు దగ్గరలో దేవాలయాలు అయ్యగారిని సంప్రదించి దేవాలయంలో కానీ ఇంట్లో కానీ చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. మీ పనులు ముందుకు వెళతాయి. దయచేసి ఈ మీనరాశి వారు బాధపడవద్దు, కంగారు పడవద్దు, భయపడవద్దు, దేనికి ఒగ్గొద్దు, ధైర్యంగా ఉండండి. పనులు ముందుకు వెళ్తాయి, మీరు సక్సెస్ అవుతారు. సర్వేజన సుగుణభవంతు, శుభమవుతు, స్వస్తి.